హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది వచ్చేసి తిరుమల వ్లాగ్ అండి. మేమైతే అలిపిరి నడక మార్గం నుంచి తిరుమల వెళ్ళాము. అవన్నీ కూడా మీరు మినీ వ్లాగ్స్ లో చూసారు. దాని పెండింగ్ వ్లాగే ఇదన్నమాట. ఈ మెట్లన్నీ ఎక్కి తిరుమల వచ్చేసరికి మాకు ఈవినింగ్ 6 o'clock అయింది. ఆ రోజు నైట్ మేము సత్రంలో స్టే చేసాము. ఫ్రెష్ అప్ అయ్యి లైట్ గా ఫాస్ట్ ఫుడ్ తినేసి ఇంకా నిద్రపోయాం అనమాట. మార్నింగ్ లేసి ఇలా ట్రెడిషనల్ అటైర్ లో రెడీ అయిపోయాము. 10:30కి దర్శనం ఉన్నింది. ఏపీ టూరిజం లో టిఫిన్ తిన్నాము. అంటే కొంచెం బాగా ఆకలేసింది, అందుకే టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఆ క్లిప్స్ అన్ని లేవు, బికాస్ ఫోన్ అలో లేదు కదా, అందుకోసమే రూమ్ లో పెట్టేసి మేము దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట. డైరెక్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మా క్లిప్స్ అన్ని ఉన్నాయి. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే గుడికి ఎదురుగా కొబ్బరికాయ కొట్టి అక్కడే లడ్డూలు తీసుకొని నిత్య అన్నదానంలో ప్రసాదం తినేసి గుళ్ళో నుంచి బయటికి రాగానే అగరబత్తీలు ధూపాలు అమ్ముతుంటే అవి కొనుక్కొని అండ్ అలాగే గుడి బయట ఆవరణలో కొన్ని షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత రూమ్ కి వెళ్ళి లగేజ్ తీసుకుని క్యాబ్ లో బస్ స్టాండ్ కి వచ్చేసాము. అక్కడ ఈ ఎలక్ట్రిక్ బస్ ఎక్కాము. ఎవరికైతే బస్ జర్నీ అండ్ ఘాట్ రోడ్ పడదో వాళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కడమే బెటర్. ఇలా ఎలక్ట్రిక్ అయితే క్లోజ్డ్ గా ఉంటది, సో మనకు కంఫర్ట్ గా ఉండదు వామిటింగ్ సెన్సేషన్ అట్లా వచ్చినప్పుడు. ఇక్కడ అన్ని బుడ్డి బుడ్డి బిల్డింగ్స్ చూసారా, అంటే మనం తిరుపతికి వచ్చేసినట్టే. బస్ స్టాండ్ కి వచ్చే ముందే ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో దిగాము. ఇది వచ్చేసి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంటుంది. హోటల్ అయితే చాలా పెద్దగా ఉన్నింది. అండ్ మల్లేశ్వరి మూవీలో వాళ్ళు భోజనానికి వెళ్ళేటప్పుడు వెంకటేష్ గారు నడుస్తా ఉంటారు కదా, సో అలా అనిపించింది. ఎంత దూరం ఉన్నిందో మా రూము. సో అదనమాట, చాలా పెద్దది. క్విక్ గా మీకు హోటల్ రూమ్ టూర్ ఇచ్చేస్తాను. ఈ తిరుపతి వ్లాగ్ ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే ఇంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంత హ్యాపీగా ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పుడు జరగలేదు నాకు దర్శనం. బికాస్ స్వామివారిని చాలా దగ్గరగా ఉన్న మేము దర్శనం చేసుకున్నాము. నాకు చాలా స్పెషల్ గా అనిపించింది, అందుకే ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేసిన వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉంటుంది. పర్ హెడ్ 10,000 డొనేట్ చేసే ప్రతి డోనర్ కి ఈ ఫెసిలిటీ టీటీడీ మనకు కల్పిస్తుంది. దీంతో పాటు దర్శనం ముందు రోజు అకామిడేషన్ ఫెసిలిటీ కూడా మనకు కల్పిస్తారు. రూమ్ టూర్ అయిపోగానే ఫస్ట్ బాగా నిద్రపోయాను. నైట్ లేసాను, హోటల్ నుంచి బయటకు వచ్చాము. అది కూడా డిన్నర్ చేయాలనేసి. నేను మీల్స్ ఆర్డర్ చేశాను. మా వారు రవ్వ దోశ ఆర్డర్ చేశారు, బట్ నేను లాస్ట్కి రవ్వ దోశే తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ స్టోన్కి వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాము. నైట్ నిద్రపోయి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాం అనమాట హోటల్ నుంచి. ఈవినింగ్ ఉన్నింది ట్రైన్ మాకు, సో మూవీకి వచ్చాం అనమాట ఆ రోజు. మూవీ అయిపోయిన తర్వాత స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ ముందర చిన్న చిన్న స్టాల్స్ ఇలాగ ఉన్నాయి. సో ఇక్కడ పిల్లలకు బొమ్మలు తీసుకుంటున్నాను. ఈ బొమ్మ చాలా క్యూట్ గా అనిపించింది, కార్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను. అండ్ ఇక్కడ పూజ సామాన్లు, ఫొటోస్, నెక్స్ట్ పూల మాలలు అన్నీ కూడా ఒకే షాప్ లో మంచిగా కలెక్షన్ ఉన్నింది. సో అదొక్కసారి చూపిస్తాను, చూసేయండి. దేవుడి ఫోటో ఫ్రేమ్స్ లో ఇన్ని వెరైటీస్ నేను ఎక్కడా చూడలేదు. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ 500 నుంచి ఆల్మోస్ట్ ఒక ఫ్రేమ్ 2 lakhs, 3 lakhs, 4 lakhs వరకు కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. అండ్ పూల తోరణాలు కూడా చాలా చాలా కలెక్షన్ ఉన్నింది, చూసేయండి. నేను ఇక్కడ లైట్గా షాపింగ్ చేసేసాను.
ఇవేనండి 2 to 3 lakhs అలా ఉంటాయి ఒక్కొక్కటి ఫ్రేమ్. అసలు చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి, ఎంత బాగుందో అసలు. చాలా అందంగా, చాలా 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 బాగుండే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ చేసాము. ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఏవో తీసుకున్నాము. ఆ నెక్స్ట్ స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కాము. నా మొబైల్ స్టోరేజ్ ఫుల్ అవడంతో అన్ని ల్యాప్టాప్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టీ తాగుతున్నాను. టీ పొడి లేకుండా టీ చేస్తారు అండ్ దాన్ని కూడా తాగొచ్చు అనేది నాకు ఆ రోజే తెలిసింది. వేడివేడి నీళ్ళలో లైట్గా ఇలాచి అండ్ కొంచెమే చక్కెర వేసి ఇచ్చేసినారు వాళ్ళు. వేడివేడి గరం చాయ్ అంటే నేను ఎంత బాగుంటుందో అనుకున్నా. అస్సలు బాగాలేదు గైస్ నిజంగా. ఇప్పుడు ట్రైన్లో మా క్యాబిన్ టూర్ చూసేయండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మిస్ చేయకుండా ఆన్ చేసుకోండి. ఆ నెక్స్ట్ డే ఇంటికి వచ్చాక ప్రసాదాలన్నీ పెట్టేసి దేవుడి ముందర పూజ చేసేసుకున్నాను. అండ్ తెచ్చిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా దేవుడి ముందు పెట్టేసి ఇంటి పక్కల వాళ్ళకి ప్రసాదం, పరమాన్నం, బ్యాంగిల్స్ అన్ని పంచేశాను. గోవిందా గోవిందా.